వంట చేసి ముగ్గురు ముండలు బంగారు కొండలు. కూడదన్నది అత్తను. ముగ్గురు ముండలు బంగారు కొండలు అంటే కూడదన్నది అత్తను. అయితే ఉన్నది తింటారు, ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటారు. అయితే మనం మంచి వేదం మాట్లాడినా చెడ్డ వేదం మాట్లాడినా భగవంతుడైతే చాలా దూరం లేడు కదా, ఆయనకి వినవాడు. అయితే నీ అటువంటి బుద్ధిమంతుడు సారు బజారు పొంటు పోంగా ఇక్కడ కూర్చున్నారా వజ్రమ్మ సత్యమ్మ అని మాట్లాడించుకుంటావు ఆయన సారు. అయితే ఆ సార్ ఏమంటాడు, ఆ బాట పొంటి పోయే తోళ్ళు కూడా గొల్లోళ్ళు వాళ్ళు వీళ్ళు చిల్లర కులపోళ్ళు ఎక్కువ పట్టించుకోక దేవుడు అంటే వాళ్ళు ఏమంటారు, ఈ కుసున్న వాళ్ళని చూసుకుంటా కూడా నవ్వుకుంటా పోతాను వాళ్ళు. అయితే సార్ ఏమన్నాడు అంటే, ఏమీరనరుడా వేలన చేస్తావు, ఏమీరనరుడా వేలన చేస్తావు, నవ్వులు కాదది రామ భజన, ఏమీరనరుడా వేలన చేస్తావు, నవ్వులు కాదది రామ భజన. ముసలోళ్ళు ముచ్చట్లు పెట్టేది నవ్వులు కాదు, అది రామ భజన. ఏమిరనరుడా ఏలన చేస్తావు, నవ్వులు కాదది రామ భజన, నవ్వులు కాదది రామ భజన. రామ రామయని అనరాదా నీ నాలికపై కుండైనాదా, రామ రామయని అనరాదా నీ నాలికపై కుండైనాదా, ఏమిరనరుడా ఏలన చేస్తావు, నవ్వులుగా దిది రమ భజన, నవ్వులుగా దిది రమ భజన. గోవిందాయని అనరాదా నీ గొంతులోనే గడ్డైనాదా, ఏమిరనరుడా ఏలన చేస్తావు, నవ్వులుగా దిది రమ భజన. అయితే భగవంతుని యాద్ చేసేటందుకు నీ నాలుగపై పుండయిందా, నీ గొంతుల గడ్డ అయిందా, నువ్వు యాద్ చేయలేదు, మరి యాద్ చేసిన వాళ్ళని ఎందుకు వేయాలని చెప్తున్నావు అని అడుగుతాడు భగవంతుడు. నువ్వు అడుగుతున్నావు అన్నట్టు. అయితే అనుకుంటారు ఈ ముసలికి ఏం పని లేదు, ముచ్చడుకున్న కూర్చుంటారు వీళ్ళు, వీళ్ళకి ఏం పని తింటారు కూర్చుంటారు అని పోయేటోళ్ళు కూడా ఆలోచన చేస్తారు. చెప్తారు గొర్రెకాడికి పోయేటోళ్ళు వాళ్ళకి ఏంది, వాళ్ళు ఇట్లా పోతా ఉండ్రి, మేము ఇటు పక్క పంటి కూర్చుంటివి, ఈ ముసలిళ్ళకి ఏం పని లేదు, ఇంత తింటారు కూర్చుంటారు అని అంటారు. అయితే తిని కూర్చుంటే ఏందో అంటే లోక జ్ఞానం భగవంతుని జ్ఞానం ఉన్నోళ్ళు ఏడ కూర్చున్నా గాని మంచి ముచ్చట్లే వస్తాయి, చెడు ముచ్చట్లు ఏమి రావు. ఏదో పొద్దు ఒక భగవంతుని యాద్ చేసుకుంటా కూర్చుంటే ఆ భగవంతుడు అంటాడు, ఏమిరనరుడా ఏలన చేస్తావు, నవ్వులుగా దిది రమ భజన అని.